మిషన్ భగీరథ మెయింటైన్ చేయలేక చేతులెత్తేసిన రేవంత్ ప్రభుత్వం. చేవెళ్ల నియోజకవర్గ అంతరాం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు. మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం పిల్లలకు శాపంగా మారిందని, ఈ చిన్న పిల్లలు మిషన్ భగీరథ రాక బోర్ నీళ్లు పట్టుకోవడం చాలా బాధాకరమని, ఉమ్మడి పాలన నాటి నీటిగోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి వల్ల మళ్లీ చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసిన సవితా ఇంద్రారెడ్డి. చివరకు కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎందుకు నల్ల వస్తలేదా? నేను పోయినా మీ అమ్మ ఎక్కడ పోయిందిరా? ఏం చేస్తుందా? విలాసులు పనిచేస్తున్నాడు. విలాస్ నీళ్ళు పడుతున్నాడు. నీళ్ళు వస్తలేదు కేసీఆర్. అంతేనా? ఇప్పుడు చెప్పు మరి కేసీఆర్ వాయే నీళ్ళు వాయని చెప్పు. మాట మీ పిల్లలకి ఏం బాధ? నీళ్ళు పడుతుంది.